అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఫ్రెండ్స్, సోదరులరా, తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకోడు ఉంటాడని పెద్దల సామెత. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధంలో ఇప్పుడు ఇదే రుజువు అవుతా ఉంది. మా చిన్నప్పుడు స్కూల్లో ఒక సుమతి శతకాన్ని చదువుకున్నాం. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని. అలాగే బైబిల్ గ్రంథంలో నాశనమునకు ముందు గర్వం నడుచునని ఒక సూక్తి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఈ సందర్భంగా ఈ సూక్తిని గుర్తు చేస్తున్నారు. వీళ్ళు అహంకారంతో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వీళ్ళ నాశనాన్ని వీళ్ళే కోరి తెచ్చుకుంటున్నారని అర్థమవుతా ఉంది. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ పోరాడుతున్న తీరు అమెరికా, ఇజ్రాయెల్ బెంబేలెత్తిస్తూ ట్రంప్ నెతన్యాహుకు ముచ్చెమటలు పట్టిస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు వీడియోను లైక్ చేయండి, మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కనుక డెవలప్ అయితే ఇంకా మంచి క్వాలిటీ వీడియోలు వస్తాయి. మీ సోదరుడి ఛానల్ అంచెలంచెలుగా ఎదిగి బాగా పాపులర్ అయ్యేందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, పవిత్ర రంజాన్ మాసంలో సాధారణంగా ముస్లింలు దైవభీతితో, భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తూ శాంతి సహనాలతో ఉంటారు. ఎవరితోనూ గొడవలు, యుద్ధాలు లాంటివి పెట్టుకోకుండా మొత్తం రంజాన్ మాసంలో శాంతంగా ఉంటూ ఎక్కువగా భక్తి ఆరాధనలో ఆసక్తి చూపిస్తారు. ఇరాన్ లో కూడా పవిత్ర రంజాన్ మాసం ప్రశాంతత నెలకొని ఉన్న సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఇదే అదనుగా కుట్రకు తెరదీశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీని మట్టు పెట్టడానికి ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్న సమయంలో శక్తివంతమైన 30 బాంబులు వేసి ఇరాన్ పై దొంగ దెబ్బ తీశారు. 1989 నుంచి ఇప్పటి వరకు దాదాపు 36 ఏళ్ల పాటు ఇరాన్ సుప్రీం లీడర్ గా ఆయతుల్లా అలీ ఖొమైనీ కొనసాగారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఇంత సుదీర్ఘ కాలం పాటు ఉన్న ఏకైక పాలకుడు కూడా ఆయనే. అమెరికా ఆయన్ని చంపడానికి 160 మంది చిన్నారి స్కూల్ పిల్లల్ని కూడా పొట్టన పెట్టుకుంది. ఖొమైనీతో పాటు 50 మంది ముఖ్య కమాండర్లు కూడా ఈ దాడిలో మరణించడంతో ఇరాన్ పని అయిపోయిందనుకుని ట్రంప్, నెతన్యాహు సంబరపడ్డారు. ఇదే అదనుగా ఇరాన్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు పౌరులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని పడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేశారు. తమకు బానిసలా ఉన్న పాతకాలపు ఇరాన్ రాజవంశీయుడు రెజా పెహల్వీని ఇరాన్ గద్దెపై కూర్చోబెట్టాలని పథకం వేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ అమెరికా ఎజెండా ఏంటంటే ప్రపంచంలో తానొక్కటే మిగతా అన్ని దేశాలను శాసించాలి, అందరూ తన చెప్పు చేతుల్లో ఉండాలి, అందరూ తన మాటను వేదంలా భావించాలి, తన కాళ్ల కింద చెప్పులా పడి ఉండాలి అన్నదే. ప్రస్తుతం ప్రపంచంలో రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్ దేశాలు అమెరికాను బొత్తిగా కేర్ చేయని దేశాలు. మిడిల్ ఈస్ట్ లో సౌదీ, కువైట్, యుఏఈ, ఖత్తర్, బహ్రెయిన్ లాంటి దేశాలన్నీ అమెరికాకు బానిసలే. ముఖ్యంగా సౌదీ యువరాజు సల్మాన్ అయితే ట్రంప్ బూట్లు నాకే స్థితికి దిగారిపోయాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే చెప్పాడు. కాబట్టి అమెరికా ఇప్పుడు ఇరాన్ పై ఆధిపత్యం సాధించడానికి న్యూక్లియర్ బాంబ్ సాకుతో ప్రపంచాన్ని నమ్మించాలని చూస్తోంది. ఇరాన్ గనక అణుబాంబు తయారు చేస్తే ప్రపంచానికి ముప్పు అని ప్రచారం చేస్తుంది. వాస్తవానికి అమెరికా, ఇజ్రాయెల్ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలనే విషయం మనందరికీ తెలుసు. జపాన్ లోని హిరోషిమా, నాగసాకి ప్రాంతంలో అమెరికా అణుబాంబులేసి ఏ విధంగా లక్షల మంది అమాయక ప్రజలను చంపిందో మనకందరికీ తెలుసు. అసలు విషయం ఏంటంటే ఇరాక్ లో సద్దాం హుసేన్ ను అరెస్ట్ చేసి అక్కడ ఆయిల్ వనరులను ఏ విధంగా అమెరికా స్వాధీనం చేసుకుందో ఇప్పుడు ఇరాన్ ను కూడా అదే విధంగా స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది. ఇక ఇజ్రాయెల్ బాధ ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ లాంటి శక్తివంతమైన దేశం ఉంటే, పైగా దానికి అణ్వాయుధాలు గనక సమకూరితే తనకు ఎప్పుడైనా సమస్యనని దాని భయం. ముఖ్యంగా పాలస్తీనా, హమాస్ దళాలు ఇరాన్ సాయంతో ఇజ్రాయెల్ ను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటనేది ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భయం. 2 నెలల క్రితం ఇరాన్ చేసిన నష్టం ఆయనకు బాగా గుర్తుంది కాబట్టి ఇరాన్ ను ఎలాగైనా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. కానీ తానొకటి తలచిన దైవం ఒకటి తలచిన అన్నట్టుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ మరణం తర్వాత ఆయన కుమారుడు ముస్తఫా ఖమైనీ సుప్రీం నేతగా ఎంపికై ఇజ్రాయెల్ గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై దాడులు ముమ్మరం చేశారు. ఇరాన్ ప్రభుత్వంపై కాస్తో కుస్తో అసంతృప్తితో ఉన్న కొందరు ఇరాన్ పౌరులు కూడా అమెరికా, ఇజ్రాయెల్ పై ఇప్పుడు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. ఇరాన్ మొత్తం ఏకమైంది. మరోవైపు ఇజ్రాయెల్ తో పాటు పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసి భారీ నష్టం కలిగేసింది. ఇజ్రాయెల్ అహంకారానికి నిదర్శనమైన ఐరన్ డోమ్ తునాతునకలైంది. దాంతో బెంబలెత్తిపోయిన సౌదీ, ఖతర్, ఒమాన్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్ లాంటి దేశాలు తమ ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక బలగాలను వదిలించుకుంటున్నాయి. దీంతో రగిలిపోతున్న ట్రంప్ ఇరాన్ పై అసత్య ఆరోపణలు చేస్తూ బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరిస్తారు. కానీ ఇరాన్ లొంగడం లేదు. ట్రంప్ ఎన్ని డెడ్ లైన్లు విధించినా, ఎన్ని షరతులు పెట్టినా లొంగకుండా ఇరానే తిరిగి అమెరికాపై 5 షరతులు పెట్టింది. ఇరాన్ పై దాడులు వెంటనే ఆపేయాలని, దాన్ని చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలని,
తమకు యుద్ధంలో జరిగిన నష్టపరిహారం మొత్తం చెల్లించాలని, భవిష్యత్తులో ఎలాంటి దాడులు చేయబోమని అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. దీంతో దిక్కుతోచిన స్థితిలో ట్రంప్ పూటకు మాట మాట్లాడుతున్నాడు. ఒకసారేమో యుద్ధం గెలిచేసామని అంటాడు, ఇంకోసారేమో ఇరాన్తో చర్చలు చేస్తున్నామని అంటాడు. ఇప్పుడు తాజాగా మరో 2 వారాల్లో యుద్ధం నుంచి వైదొలుగుతానని అంటున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క విషయం అందరూ గమనించాలి. ఒకవైపు ఏమో ఇరాన్ సుప్రీం లీడర్ను దొంగ దెబ్బతీసి హతమారుస్తారు, వందల సంఖ్యలో స్కూల్ పిల్లలను చంపుతారు, 100 మంది నావికా దళ సైనికులను అన్యాయంగా చంపుతారు, ఇరాన్ను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని రిమోట్ కంట్రోల్తో నడపాలని ప్రయత్నిస్తారు, కొత్తగా సుప్రీం లీడర్ను ఎన్నుకుంటే చంపేస్తామని వార్నింగ్ కూడా ఇస్తారు. ఇలాంటి సమయంలో ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం తిరగబడడంలో తప్పేముంది చెప్పండి? ఇప్పుడు ఇరాన్ చేస్తున్న పోరాటం ధాటికి ప్రపంచం నివ్వెరబోతోంది. ఇజ్రాయెల్కు ఎప్పుడు లేనంత నష్టం వాటిల్లింది. గాజాలో పాలస్తీనీయులను, పసిపిల్లలను, మహిళలను, వృద్ధులను ఏ విధంగా దారుణంగా చంపి బతుకులు దుర్భరం చేసిందో ఇప్పుడు దానికన్నా 100 రెట్లు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, హైఫా నగరాలు నాశనం అవుతున్నాయి. అక్కడి పౌరులు ప్రస్తుతం బంకర్లలో తలదాచుకుంటున్నారు, యుద్ధం వద్దని నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. మరోవైపు అమెరికాలో పౌరులు ట్రంప్ కు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో ఒక భారీ ఉద్యమం మొదలెట్టారు. మార్చి 28న 3,000కు పైగా అమెరికా నగరాల్లో 80 లక్షల నుంచి 1 కోటి మంది దాకా అమెరికన్ పౌరులు రోడ్ల మీదకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనవసరమైన యుద్ధం మనకొద్దు అని నినదించారు. ఇజ్రాయెల్ కోసం అమెరికా యుద్ధం చేయడం ఎందుకని ట్రంప్ను తిట్టిపోశారు. అమెరికన్ సైనికుల్లోనూ అనేక మంది యుద్ధం వద్దని బాహాటంగా తిరుగుబాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికన్ సైనికులు భారీ సంఖ్యలో మరణిస్తుండడంతో వాళ్ళ కుటుంబాల్లో తీవ్ర ఆక్రోశం, ఆగ్రహం పెరుగుతా ఉంది. ట్రంప్ ఈగో, నెతన్యాహు మూర్ఖత్వానికి మేమెందుకు బలి కావాలి అని అమెరికా సైనికులు బాహాటంగానే తిరగబడుతున్నారు. ఈ యుద్ధం అమెరికా భద్రత కోసమా లేక ఇజ్రాయెల్కు మద్దతు కోసమా అని వివాదాలు మొదలయ్యాయి. అమెరికన్ సైనికుల్లో అయితే మరో ఇరాక్ యుద్ధం వద్దు అనే ఆక్రోశం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చర్చల ప్రస్తావన తెచ్చిన ట్రంప్ కు బదులిస్తూ అమెరికాతో చర్చలు జరిపే విషయం తమ ఎజెండాలోనే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ స్పష్టం చేశారు. అవసరమైనంత కాలం యుద్ధాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అమెరికాకు ఈ యుద్ధం ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లను అడ్డుకోవడానికి అమెరికా పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇరాన్ ప్రయోగించే షాహిద్ డ్రోన్ ఖరీదు భారతీయ కరెన్సీలో 20 లక్షలు మాత్రమే. కానీ ఒక్క డ్రోన్ పడగొట్టడానికి అమెరికాకు 37 కోట్ల రూపాయల విలువైన ఇంటర్సెప్టర్ మిజైల్ ప్రయోగించాల్సి వస్తుంది. యుద్ధం కారణంగా నెల రోజుల్లో అమెరికాకు సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు సమాచారం. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉందంటే ఏదో విధంగా యుద్ధం ఆగిపోతే చాలరా దేవుడా అన్నట్టుంది. పైకి మాత్రం వీళ్ళు మేకపోతు గాంభీర్యాలు వదలడం లేదు. అనవసరంగా కెలికి తన్నించుకోవడం అంటే ఇదే కదా. ఇరాన్ను తేలిగ్గా కొట్టిపారేస్తామని తక్కువ అంచనా వేసిన అమెరికా ఇజ్రాయెల్కు ఇప్పుడు అదే ఇరాన్ వాళ్ళ మెడకు గుదిబండలాగా మారింది. అమెరికా అమ్ముల పొదలోని అత్యాధునిక, అతి ఖరీదైన యుద్ధ విమానం శత్రు రాడార్లకు సైతం చిక్కదు దొరకదని అమెరికా గొప్పగా చెప్పే ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ ఒక్కో దాని ధర వేరియంట్ ఆధారంగా 700 నుంచి 1000 కోట్ల మధ్య ఉంటుంది. ఇరాన్ ఏకంగా రాడార్లకు కూడా చిక్కని ఒక F-35 విమానాన్ని తాకగలిగింది అంటే టెహ్రాన్ దగ్గర ఇంకా శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని అర్థమవుతోంది. మరోవైపు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం ఏంటంటే ఇరాన్ కు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అన్నదే. సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖుమైనీ హతమై ఇరాన్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికీ దాని నాయకత్వం స్థిరంగా నియంత్రణలోనే ఉంది. ఆయన కుమారుడు ముస్తఫా ఖుమైనీ తండ్రిని మించిన పోరాట ఎదురులా ఉన్నాడు. ఇరాన్ లో నాయకత్వం కూలిపోయి ప్రభుత్వం మారే అవకాశాలు కనుచూపు మేరలో కూడా లేవని అమెరికాకు అర్థమైపోయింది. కాగా ఇరాన్ ను ఆక్రమించుకోవడానికి అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. ఇరాన్ పై భూతల యుద్ధం గనక ప్రారంభిస్తే ఇరాన్ పౌరులు అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయవచ్చని అమెరికా ఆశపడింది. కానీ భూతల యుద్ధానికి ఇరాన్ పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అమెరికా సైనికులు యుద్ధానికి విపరీతంగా భయపడిపోతుంటే ఇరాన్ లో 12 ఏళ్ల పిల్లకాయలు సైతం యుద్ధంలో దేశం కోసం చావడానికి వీళ్ళుతున్నారు. మైదానంలో దిగి భూతల యుద్ధం ప్రారంభించాలని అమెరికా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో టెహరాన్ న్యూస్ అనే పత్రికలో వెల్కమ్ టు హెల్, నరకానికి స్వాగతం అనే హెడ్డింగ్ తో ఒక బ్యానర్ కథనం ప్రచురించారు. అమెరికా సేనలు ఇరాన్ లో అడుగు పెడితే శవపేటికల్లోనే తిరిగి వెళ్తారని ఇరాన్ హెచ్చరించింది. ఇక్కడ ఇజ్రాయెల్ కన్నింగ్ నేచర్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. భూతల యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ తన సైనికుల్ని మాత్రం పంపించలేమని చెప్పేసింది. కేవలం అమెరికా సైనికులు మాత్రమే ఇరాన్ భూమిపై దిగి యుద్ధం చేస్తారని అంటారు. అంటే ఇజ్రాయెల్ కోసం అమెరికా సైనికులు తమ ప్రాణాలు త్యాగం చేస్తారన్నమాట. ఎంత దారుణం కదా. కానీ ఇరాన్ మాత్రం తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించింది. తాము పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదని,
తమపై దాడులు చేయడానికి ఉపయోగించే అమెరికా సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యం చేసుకుంటున్నామని స్పష్టం చేసింది. అయితే అమెరికా సైనికులకు ఎవరైనా బేస్ ఇస్తే, వారి సైన్యం దిగడానికి జాగా చోటిస్తే వారిపై ఖచ్చితంగా దాడులు చేస్తామని హెచ్చరించింది. అంతేకాదు అమెరికా సైనికులు గల్ఫ్ ముస్లిం దేశాల్లో ఎక్కడ దిగినా సరే ఖచ్చితంగా గుర్తించి అటాక్ చేస్తుంది. అసలు ఇంత ఖచ్చితంగా ఇరాన్ వారిని ఎలా గుర్తిస్తోంది అనే విషయం చాలా మందికి తెలియదు. దీనికి రష్యా, చైనా దేశాలు తమ GPS టెక్నాలజీతో అందిస్తున్న సహకారమే కారణం. అమెరికా సైనికుల దగ్గర ఒక్క ఎలక్ట్రానిక్ పరికరం ఉన్నా సరే వారి ఉనికిని గుర్తించే టెక్నాలజీ చైనా దగ్గర ఉంది. ఇరాన్ కు కలిసి వచ్చిన మరో ముఖ్యమైన అంశం హార్ముజ్ జలసంధి. దీని గుండా అమెరికా, ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాల క్రూడ్ ఆయిల్ షిప్పుల్ని వెళ్ళనీయకుండా ఇరాన్ ఆంక్షలు విధించింది. అలా వెళ్లే షిప్పుల్ని సముద్రంలో అమర్చిన మందుపాతలతో పేల్చేస్తుంది. ఇరాన్ తన మిత్ర దేశాలకు, భారత్ లాంటి న్యూట్రల్ దేశాలకు హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లేందుకు అనుమతించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా మిత్ర దేశాల్లో ఆయిల్ కష్టాలు పెరుగుతున్నాయి. ఇరాన్ ద్వారా హోర్ముజ్ జలసంధిని మూసేయడం అణుబాంబు ప్రయోగించడం కన్నా ప్రమాదకరమని ప్రముఖ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నది యూదులకు, ముస్లింలకు మధ్య ఒక మతపరమైన యుద్ధం అని కొందరు ముస్లిం సమాజంలో భావిస్తున్నారు. కానీ ఇది మతపరమైన యుద్ధం కాదు, ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధం. సున్నీ షియా అంశాన్ని కూడా కొందరు తెరపైకి తీసుకొస్తున్నారు. వాస్తవానికి ఇందులో సున్నీ షియా అనే కోణమే లేదు. ఇరాన్ స్థానంలో గనక చైనా యుద్ధం చేసినా మనం సపోర్ట్ చేసేవాళ్ళమే కదా. ఇక్కడ ఇజ్రాయెల్ ను ఒక శత్రువుగా భావించడానికి కారణం ముఖ్యంగా అది చేసే నీచ నికృష్టపు దౌర్జన్యపూరితమైన కార్యక్రమాలే. 1948 వరకు అసలు ఉనికే లేని ఇజ్రాయెల్ దేశం అంతకుముందు పాలస్తీనాయే కదా. పాలస్తీనా ప్రాంతానికి పొట్ట చేత పట్టుకుని వచ్చిన యూదులకు పాలస్తీనా ముస్లింలు ఆశ్రయం కల్పించి తిండి బట్ట ఇచ్చారు, ఉపాధి కూడా కల్పించారు. కానీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన చందంగా ఆశ్రయం ఇచ్చిన ముస్లింలను ముడ్డి మీద తన్ని వాళ్ళ భూభాగాన్ని యూదులు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు పాలస్తీనీయుల పోరాటం అంతా తమ భూభాగాన్ని తిరిగి చేజించుకోవాలనేదే తప్ప ఇది మతపరమైన యుద్ధం ఎంత మాత్రం కాదు. ఫ్రెండ్స్, ఏదేమైనా ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తగ్గేదేలే అని పోరాడుతోంది. ఒకవేళ యుద్ధంలో వెనక్కి తగ్గినా లేదా రాజీకి వచ్చినా రెండూ ఇరాన్ ప్రభుత్వానికి నష్టమే. వెనక్కి తగ్గితే అమెరికా బతకనీయదు, కుట్రలు చేసైనా సరే అధికారం లాక్కుంటుంది. కాబట్టి ఇరాన్ ముందున్న ఏకైక మార్గం శక్తి ఉన్నంత వరకు యుద్ధం చేయడమే. ఈ విషయం ఖొమైనీ వర్గానికి కూడా బాగా తెలుసు. అందుకే తమ దగ్గర ఉన్న ఆఖరి మిసైల్, చివరికి ఆఖరి పుల్లతో కూడా పోరాడాలని డిసైడ్ అయిపోయారు. తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీని చంపుతామని అమెరికా బెదిరించిన నేపథ్యంలో ఆయన ఏమన్నారో తెలుసా? ఇదిగో ట్రంప్, నీ బెదిరింపులను నా కాళ్ల కింద వేసి తొక్కుతా. చావుకు మేము భయపడే వాళ్ళమే అయితే అసలు మేము యుద్ధం చేసే వాళ్ళమే కాదు. మరణం అనేది మాకు గౌరవం లాంటిది. నిరంకుశ పాలకులకు మేము ఎట్టి పరిస్థితుల్లో తలవంచము. ఇక నీ అమెరికా సైనికులను పంపించాలనుకుంటే ఇరాన్ కు పంపించు. మీ సైనికుల్ని మీ విమానాల్లో పంపించడానికి భయమైతే మా విమానాలు పంపిస్తాం, కావాలంటే చెప్పు. హోర్ముజ్ జలసంధిని తెరవడానికి నీ దగ్గర ఉన్న అత్యంత ధైర్యవంతులైన సైనికులను పంపించు. ఎక్కువగా మాటలొద్దు. నీకు ఇంకో హెచ్చరిక చేస్తున్నా, 30 రోజుల లోపల హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తాం. 100 ఏళ్ల తర్వాత కూడా దాన్ని ఎవరు తెరవలేరు. ఇక ఇజ్రాయెల్లో మేము ప్రతిరోజు ఎలాంటి పీడకలని సృష్టిస్తున్నామో నీ మిత్రుడు నెతన్యాహును అడుగు. ఫ్రెండ్స్, ఈ యుద్ధం అంతిమ ఫలితం ఏంటో, దీంట్లో ఎవరు గెలుస్తారో ఆ దేవుడికి తెలుసు. యుద్ధాన్ని ఎవరు కావాలని కోరుకోరు, కానీ తమ ఉనికిని కాపాడుకోవడానికి, తమ ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయక తప్పదు. చివరిగా నా ప్రార్థన ఒకటే, న్యాయం గెలవాలి, దౌర్జన్యం నశించాలి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.